నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఒకరోజు ఒక కోతికి దాని కళ్ళ ముందు ఒక జార్ కనబడింది. ఆ జార్‌లో దానికి చాలా ఫేవరెట్ అయినటువంటి నట్స్ కనిపించాయి. పల్లీలు, లేకపోతే ఈ బాదం పప్పు, జీడిపప్పు దాని ఫేవరెట్స్ అన్నీ అందులో ఉన్నాయన్నమాట. సో, ఆ మంకీ ఏం చేస్తుంది? ఆ కోతి అందులో అన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. దాని చెయ్యి ఎంతుంటుందండి? ఇంతుంటుంది. కానీ ఆ మూత ఎలాంటిదంటే అది చేది పెట్టేది అది ఎంతవరకు పడుతుంది? ఓన్లీ వెళ్ళగలదు. తిరిగి అది అన్నీ తీసుకొని అందులో అన్నీ తీసుకొని ఇలా చెయ్యి పైకి లాగడానికి ట్రై చేసేటప్పుడు ఇలా బయటికి రాలేకపోయింది. ఎందుకంటే నెక్ చిన్నగా ఉందన్నమాట బాటిల్‌కి. అది ఎంత ట్రై చేసినా బయటికి రావట్లేదు ఇవన్నీ తీసుకొని జార్‌లోంచి రాడానికి. మంకీ అక్కడే ఉండి బాధపడుతుంది తప్ప, అది అక్కడ కొన్ని వదిలేసుకుంటే ఇలా ఫోల్డ్ అయితే చెయ్యి బయటికి తీయొచ్చు అన్న లాజిక్ మిస్ అవుతుంది. దానివల్ల అదేం చేస్తుంది, అన్నీ కావాలి, ఆ జార్‌లో అన్నీ నాకే సొంతం, నాకన్నీ నాకు చెందినవే అన్న దురాశ వల్ల ఏమవుతుంది, అక్కడే చెయ్యి ఇరుక్కుపోయి ఉంటుంది. దీన్నే మంకీస్ ఫిస్ట్ ట్రాప్ అంటారు. అంటే మన లైఫ్‌లో కూడా చాలామంది ఏం చేస్తారు, అన్నీ కావాలి నాకు. కార్ కావాలి, బంగ్లా కావాలి, మంచి అసెట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి, అందమైన పార్ట్నర్ కావాలి, హెల్తీ పిల్లలు కావాలి. ఉండడం తప్పు కాదు. కావాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఒకటి తర్వాత ఇంకొకటి, ఒకటి తర్వాత ఇంకొకటి డిజైర్స్ ఎప్పుడూ ఉంటాయి. నేనేం తప్పు అనట్లేదు. అక్కడ రాంగ్ అని కూడా అనట్లేదు. మనకు ఉండాల్సిందే డిజైర్స్. కానీ ఒక లాజిక్ మనం మర్చిపోకూడదు. అన్నీ మనకు దొరికేస్తే మనం దేవుడిని గుర్తుపెట్టుకోం. యెస్ ఆర్ నో? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, మన లైఫ్‌లో ఏదో ఒకటి మిస్ చేస్తాడంట. ఆ మిస్ అయిన దాని కోసమైనా కూడా మనం ఆయన్ని గుర్తుపెట్టుకొని, ఆయన తలుచుకొని, మన కర్మల్లో నెగెటివ్ కర్మని తక్కువ చేసుకోగలుగుతాం. ఆయన్ని ఎంత స్మరిస్తే అంత. కాబట్టి మన జీవితంలో అన్నీ ఒకటేసారి తెచ్చుకోవడానికి ట్రై చేసి ఇరుక్కుపోకండి. కొన్ని వదిలేసుకుంటే అందులో ఆ జార్‌లోంచి ఆ మంకీ చెయ్యి ఈజీగా తీయగలదు. సో, అలా రిలేషన్‌షిప్స్‌లో మీ ప్రేమ వేరే వాళ్ళకి సఫకేషన్‌లా కాకుండా, లేదు అన్నీ నాకే చెందాలి అన్న మీ బలమైన కోరికలు వేరే వాళ్ళ మీద రుద్దకుండా, ఉన్న దాంతో తృప్తిగా ఉండడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.